Hi everyone. Today we are learning about slime molds. Slime molds are unicellular, multinucleated, saprophytic protisteans. ఈ స్లైమ్ మోల్డ్స్ అనేవి యూనిసెల్యులర్గా ఒకే సెల్ని కలిగి ఉండి ఒక సెల్లోనే ఎక్కువ న్యూక్లియస్ను కలిగి ఉండి సాప్రోఫైటిక్ నేచర్లో ఉండేటువంటి ప్రొటిస్టియన్స్. అంటే ఇక్కడ సాప్రోఫైటిక్ అంటే ఏంటి? ఏవైతే యానిమల్స్ కానీ, ఏవైతే ప్లాంట్స్ కానీ, ఏవైతే ఆర్గనిజమ్స్ ఉన్నాయో అవి కుళ్ళిపోతున్న వాటి నుంచి న్యూట్రియంట్స్ని, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి న్యూట్రియంట్స్ని తీసుకునే వాటిని సాప్రోఫైట్స్ అంటాం. స్లైమ్ మోల్డ్స్ ఆర్ యూనిసెల్యులర్, మల్టీన్యూక్లియేటెడ్, సాప్రోఫైటిక్ ప్రొటిస్టియన్స్. The body move along, decay the twigs and leaves. ఇక్కడ ఈ ప్రొటిస్టియన్స్ అనేవి వాటి బాడీ అనేది ఏమవుతుందంటే, అంటే ఒకే సెల్గా ఉన్నప్పటికీ కూడా అవి కుళ్ళిపోతున్నటువంటి, ఎండిపోయినటువంటి ఈ ట్విగ్స్, కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని పాకుతూ జరుగుతుంది. Under the suitable conditions, they form an aggregation called plasmodium. ఇక్కడ ఒక్కొక్క స్లైమ్ మోల్డ్ కూడా సూటబుల్ కండిషన్స్లో ఈ ఒక్కొక్కటి ఇంకొక దాంతో కలిసి అన్నీ కలిసి ఏమవుతాయి అంటే ప్లాస్మోడియం అనేటువంటి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ప్లాస్మోడియం అనేటువంటి స్ట్రక్చర్ ఏంటంటే సాప్రోఫైటిక్ స్ట్రక్చర్. అంటే ఏదైతే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద గ్రో అవుతుందో వాటిని సాప్రోఫైటిక్ స్ట్రక్చర్స్ అంటున్నాం. విచ్ మే గ్రో అండ్ స్ప్రెడ్ సెవరల్ ఫ్రూట్స్. ఇవి అన్నీ కలిసి, అంటే ఒక్కొక్క స్లైమ్ మోల్డ్ కలిసి ఒకదాంతో ఒకరు కలవటాన్ని ఏమన్నాం ఇక్కడ మనం అగ్రిగేషన్ అన్నాం. ఇలా అగ్రిగేషన్ ఏమన్నాం అంటే ప్లాస్మోడియం అన్నాం. ఈ ప్లాస్మోడియం అనేటువంటి స్ట్రక్చరు చాలా ఫీట్స్ స్ప్రెడ్ అవుతుందన్నమాట అండి. The plasmodium differentiate and form fruiting body bearing spores at their tips. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసారనుకోండి, ఈ ప్లాస్మోడియం అనేది డిఫరెంటియేట్ అవి ఒక ఫ్రూటింగ్ బాడీని ఫామ్ చేస్తుంది. ఈ ఫ్రూటింగ్ బాడీలో ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ స్పోర్స్ కంటైన్స్ ట్రూ వాల్స్. ఈ స్పోర్స్కి సెల్ వాల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే స్లైమ్ మోల్డ్స్ అనేవి సెల్ వాల్ ఉండదు, కానీ ఫ్రూటింగ్ బాడీలో స్పోర్స్ ఎప్పుడు తయారవుతున్నాయో ఆ స్టేజ్లో మాత్రమే ఇక్కడ సెల్ వాల్ అనేది ఉంటుంది. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెసిస్టెంట్ అండ్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్ ఈవెన్ అండర్ అడ్వర్స్ కండిషన్స్. ఇవి చాలా కాలం జర్మినేట్ అవ్వకుండా, ఇవి చాలా కాలం అలాగా ఈ స్పోర్స్ లోపల ఉండిపోగలవు. ఈ సెల్ వాల్ లోపల ఉండిపోయి వాటికి ఏమవ్వకుండా చాలా కాలం అలా ఉండగలవు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. దీస్ స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ఎయిర్ కరెంట్. ఇక్కడ ఈ స్పోర్స్ అనేవి గాలి ద్వారా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒకసారిలో పిక్చర్లో చూడండి, ఫస్ట్ పిక్చర్లో అక్కడ ఏం వేసాం, సింగిల్గా స్లైమ్ మోల్డ్ అని వేసాం, బయట ప్రోటోప్లాస్ట్ అని వేసాం. ఆ లోపల ఒక్కొక్క దాన్ని ఏమంటున్నాం అంటే న్యూక్లియస్ అంటాం. ఆ ఒక్క సింగిల్ సెల్లో సెల్ వాల్ లేకుండా ఎక్కువ న్యూక్లియస్లు ఉండి ప్రోటోప్లాస్ట్ కలిగి ఉన్న దాన్ని